హలో అందరికీ ప్రెజెంట్ మనతో ఉన్నారు క్రీడాయి నేషనల్ సెక్రటరీ జి రామిరెడ్డి గారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? వెరీ గుడ్. యా సార్, ఇప్పుడు క్రీడాయి విజయవాడ ప్రాపర్టీ షో జరుగుతుంది కదా, సో దాని గురించి మాకు చెప్తారా? యా, క్రీడాయి విజయవాడ ఎవ్రీ ఇయర్ ఒక ప్రాపర్టీ షో చేస్తుంటారు. 10th ఎడిషన్ ఆఫ్ ది ప్రాపర్టీ షో. జనవరి 10th, 11th, 12th రోజు చేస్తున్నారు. సో ఇంతకుముందు ప్రాపర్టీ షోస్కి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే న్యూ గవర్నమెంట్ అమరావతి ఈజ్ గోయింగ్ టు బి రియలిస్టిక్. ఇంతకుముందు ఏంటంటే అమరావతి అనేది ఒక కళలాగానే ఉండేది. ఈ ప్రాపర్టీ షోతోని డెఫినెట్గా బిల్డర్స్కి ఒక ఊతం లాగా ఉంటుంది. ఎందుకంటే న్యూ గవర్నమెంట్ చంద్రబాబు గారి విజన్ గత 6 years బ్యాక్ ఏదైతే వారు ఆ విజన్ అనుకున్నారో ఆ విజన్ ఇప్పుడు సాకారం కాబోతుంది. ఆల్రెడీ టెండర్స్ పిలిచారు, వేరియస్ యాక్టివిటీస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. వారు వచ్చిన ఐ థింక్ 4-5 months లోపల ఎన్నో యాక్టివిటీస్ జరుగుతున్నాయి. డెఫినెట్లీ విజయవాడలో ఉన్న ప్రాపర్టీస్కి మంచి డిమాండ్ రావడానికి ఆస్కారం ఉంది. ఈ ప్రాపర్టీ షో వల్ల కూడా డెఫినెట్గా ఆ డెవలపర్స్కి అటు కొనుగోలుదారికి అనుసంధానంగా ఈ ప్రాపర్టీ షో ఉంటుంది. సో ఏ పాజిటివ్ అంటే ఈరోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం కూడా వెరీ వెరీ పాజిటివ్ అని చెప్పగలుగుతాను. క్రీడాయి విజయవాడ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. ఐ థింక్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ఒక సౌత్ కాన్ కూడా చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. అదేవిధంగా ఈ ప్రాపర్టీ షో కూడా గ్రాండ్ స్కేల్లో చేసేసి ప్రాబ్లీ ఐ విష్ సీఎం గారు వచ్చి ఇనాగ్రేట్ చేస్తే చాలా బాగుంటుంది. అది కనుక చేస్తే మాత్రం ప్రాపర్టీ షో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ టు క్రీడాయి విజయవాడ.